17 సంవత్సరాలుగా గాజువాకలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది. 24 గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయం కలదు. యాక్సిడెంట్లు, బ్రెయిన్ స్ట్రోక్, ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మెడ, నడుము నొప్పి, మూర్ఛ మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడును. డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్. నమస్కారం. ఈరోజు గాజువాకలో నిర్వహిస్తున్నటువంటి శంఖారావం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, ఈ వేదిక మీద ఆసీనటువంటి విశాఖపట్నం ఎంపీ సమన్వయకర్త అయినటువంటి గీతం కాలేజ్ అధినేత అయినటువంటి భరత్ గారికి, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోన తాతారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్స్ కి, వేదిక మీద ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, బూత్ ఇన్ఛార్జెస్ కి, యూనిట్ ఇన్ఛార్జెస్ కి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కి, అభిమానులకు, మహిళా సోదరిమణులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే విలేకరు సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకి అందరినీ సమయత్వం చేసి ఈ దుర్మార్గపు పాలకి చర్మగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సోదరులారా, గడిచిన 4.5 సంవత్సరాలుగా, సుమారు 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేశాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనని ఎండగడుతూ అనేక కార్యక్రమాలు చేశాం. ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేశాం. ప్రజల పక్షాన్ని నించొని పోరాటం చేశాం. ఈరోజు మనకి ఎన్నికల సమయం వచ్చింది. 4 సంవత్సరాలు 10 నెలలుగా చేస్తున్నటువంటి పోరాటం ఒక వంతు అయితే, రేపు 2 నెలల్లో రాబోతున్నటువంటి ఎలక్షన్ ఇదొక వంతు. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి రేపు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు లోకేష్ బాబు గారు యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యని చూసి వాళ్ళకి భరోసా కల్పించాలని యువగలాన్ని అనే పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన సుమారు 3132 కిలోమీటర్లు నడిచి యువగలాన్ని కాస్త ప్రజాగలంగా మార్చారనే సంగతి గుర్తించాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉంటే, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఒక పవిత్రమైన ఆలోచనతో ఈ పార్టీ పెట్టారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా రండి, కథలు రండి. ఈ పార్టీకి అనుభవం, యువ నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితులు, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా గమనించండి అని చెప్పి తెలియజేస్తున్నాం. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 53 రోజులుగా 53 రోజులు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి అనుకుంటున్నారు.
ఆయనకు తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాయుడు గారు అంటే ఒక వ్యవస్థ. ఆయన మీద టచ్ చేస్తే సుమారు 60 లక్షల మంది నీ పైన తిరుగుబాటు చేస్తారన్న సంగతి గుర్తుంచుకోని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరేమి చేయలేరు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంగా ప్రజాస్వామ్య విలువను కాపాడాలని ఈరోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. ఈరోజు ఈ సభాముఖంగా వారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువను కాపాడడానికి కోసం మరి ప్రజాస్వామ్యవాదులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ప్రజాస్వామ్యవాదిగా వచ్చి అక్రమ అరెస్టును ఖండించి సంఘీభావం తెలియజేశారు. అందుకే ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోండి, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మిమ్మల్ని ఇంటికి పంపిస్తుందని కూడా గుర్తించుకోని చెప్పి తెలియజేస్తున్నాం. సోదరులారా, ఇందాకన్నా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యవస్థని, ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన అనుభవం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. యువ నాయకులకు అదొక ఆదర్శం. ఆయన అరెస్ట్ చేస్తే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి అండగా భువనేశ్వరి అమ్మగారు వచ్చి వాళ్ళకి అండగా ఉన్నారు, వాళ్ళకి ఆదుకున్నారు. ఇదే సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వైసీపీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను, ఎక్కడైతే శ్రీమూర్తికి నిందలు వేశారో వాళ్ళకి పుట్టగతులు ఉండవు. ఇది చరిత్ర, ఇది మీరు గమనించండి అని కూడా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, ఈరోజు ఎంపీ గారు జాతుల కోసం మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గమనించాలి, ఏ జాతి తీసుకున్నా సరే వాళ్ళ మూలాలకి వెళ్తే వాళ్ళకి ఘన చరిత్ర ఉంటుంది, ఏ కులాన్ని తీసుకున్నా. కానీ ఈరోజు సమాజంలో అత్యంత నీచమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా వచ్చి ప్రజల్ని ఆదుకుంటానని చెప్పి ప్రజా సొమ్ముని కాజేసేటటువంటి వాడు ప్రమాదకరం. ఆ జాతి ఈ సమాజానికి చేయడని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు దానికి సంబంధించిన వాళ్ళని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కట్టేటువంటి ఎక్కడ చూసినా సరే దేవుడి స్థలాలు ఉన్నాయి, శ్మశానాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ఇది తప్పుడు విషయం, మీరు అది గమనించాలని. అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా మేము అడుగుతున్నాం, మేము డబ్బులు ఖర్చు పెట్టి టోల్ గేట్ తీపిస్తే మీరు ఎందుకు మళ్ళీ టోల్ గేట్ పెట్టి ఇచ్చారో ఈ రోజు ప్రజలకి మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే మనం ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం టోల్ గేట్ తొలగిస్తామని, కానీ ఎందుకో మీరు దాన్ని మళ్ళీ తిరిగి పెట్టి ఇచ్చారో ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీరు ఆర్థిక లబ్ధి పొందుతున్నారు కనుకనే మళ్ళీ పెట్టించారని. దీనికి మీరు సమాధానం ప్రజలకు చెప్పాలి. అలాగే సోదరులారా, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయం మీద కూడా వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. 2000లో ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ప్రైవేటైజ్ చేద్దామంటే దాన్ని వ్యతిరేకించి దాన్ని పరిరక్షించి మళ్ళీ పబ్లిక్ సెక్టర్ లో ఉంచడం జరిగింది, లాభాలు వాటిలో నడిపించడం జరిగింది. ఈరోజు మీ స్వప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు. మీరు ఎంత మోసం చేస్తున్నారంటే ఒకవైపు వచ్చి పోరాటంలోకి దూరి మేము స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్తున్నారు, ఇంకోవైపు వచ్చి పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్టు అమ్ముతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పట్టాల కోసం తెలియజేయాలా, అనేక విషయాల మీద మేము అడుగుతున్నాం. గంగవరం నిర్వాసితులకు సమాధానం చెప్పాలి. మేము రేపు అధికారం వస్తే
ఖచ్చితంగా గంగవరం సంబంధించినటువంటి విషయాల మీద మేము పరిష్కారం చేస్తాం. అక్కడ నిర్వాసితులకు పరిష్కారం చేస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు పరిష్కారం చేస్తాం. స్టీల్ ప్లాంట్ వారికి నిర్వాసితులకి మేము అండగా ఉంటాం, కార్మికులకు అండగా ఉంటాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సోదరులారా ఏపీఐసీ నిర్వాసితులు కూడా మేము వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, డౌట్ఫుల్ ఉన్నటువంటి 6 కార్డులు కూడా మేము దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ బాబు గారికి ఒకటే ఒక విషయం, ఆయన పైన 22 కేసులు పెట్టినా తగ్గేది లేదని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని విజయ కేంద్రం మోగిస్తామని చెప్పి ఈ సభంగా ముఖ్యంగా మాటిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్.